హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషుస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే టు ఈరోజు జాన్ 1 వరకు అనమాట. 31 డిసెంబర్ 2023 నుంచి జాన్ 1 2024 వరకు వచ్చాము. ఇక్కడ వచ్చి మా టైగర్ గారు స్నానం చేశారనమాట. సండే కదా, అది చూడండి ఎలా పారిపోతూ ఉందో. స్నానం చేయించిన తర్వాత చల్లగా ఉంది వెదర్ అని చెప్పి డ్రైయర్ తోటి డ్రై చేద్దామని ట్రై చేస్తున్నాము. దానికి భయం వేస్తుంది అనమాట, అదేంటో అనుకొని భయపడి పారిపోతూ ఉంది. మేమేమో చల్లగా ఉంది ఎండ లేదని మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మొత్తానికైతే డోర్లు వేసి దానికి డ్రై చేసేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చేశాను నిన్న, అది చూపిస్తున్నాను. ఇక్కడ పాప చికెన్ సెపరేట్ చేస్తూ ఉంది కర్రీకి బిర్యానీకి. మ్యాక్సిమం తను కడిగిచ్చేస్తుందండి. నేను కొంచెం కడిగిన రోజు తినలేను అనమాట. ఎందుకో మటన్ అయితే ఇక పూర్తిగా తెలుసు కదా, ఇక చికెనే తింటాను, అది కూడా మానేస్తానేమో అని ఇంకా అలా తను కడిగిస్తుంది అనమాట. కడిగేసి బిర్యానీ కోసమని అన్నీ వేస్తుందండి. ఇంకా ఇక్కడ ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను, అందుకే చెప్పట్లే అనమాట. మీరు చూస్తూ ఉండండి. ఇక మనం వేరే ఏమైనా మాట్లాడుకుందాం. ఇక 2023 అయిపోయిందండి. జాన్ 1 కూడా వచ్చేసింది. 2024 స్టార్ట్ అయిపోయింది. ఇక అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనతో ఉంటారు కదండి. ఎవరి గోల్స్ వాళ్ళు సెట్ చేసుకొని ఉంటారు. ఇలా మారాలి, అలా మారాలి, ఇక నుంచి ఇలా ఉందాం, అలా ఉందాం అని రకరకాల ఆలోచనలు మనకు ఉంటూనే ఉంటాయి. అవన్నీ ఎలా ప్లాన్ చేసుకొని ఎలా చేసుకోవాలి అని కూడా మనం అనుకుంటూ ఉంటాము. అందరూ హ్యాపీగా అవన్నీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఏదో ప్రయత్నిస్తున్నానండి. ఈ ఇయర్ అయితే ఇంకా 2024లో ఇంక ఛానల్ కానీ ముందుకు వెళ్ళకపోతే నేను ఇంకా ఆలోచిస్తున్నాను. మ్యాక్సిమం వెళ్ళాలి అని ప్రయత్నిస్తాను. ఇంకా కొంచెం వీడియోస్ కొంచెం చేంజ్ చేసుకుంటూ అలా చేద్దాం అనుకుంటున్నాను. మరొకటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం తెలుసు కదండి, కాళ్ళు నొప్పి అని చెప్పాను కదా, అందుకే డైట్ స్టార్ట్ చేశాను. వెయిట్ లాస్ అవుతే తగ్గుతుందేమో అని. ఇంకా అది కూడా ఇంకొంచెం సీరియస్గా ప్రయత్నించాలనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల అది కూడా సక్సెస్ అయితే హ్యాపీ అండి. ఈ రెండు అయితే నా ఎయిమ్ అనమాట. అంటే నా గోల్స్ ప్రస్తుతానికైతే ఇవి రెండే ఉన్నాయి. ఒకటి యూట్యూబ్ ఛానల్, రెండు వచ్చి నా కాలు. దీనికోసం అలా పాటలు పడుతూ ఉన్నామన్నమాట. అయితే నిన్న ఈరోజు వచ్చేసి ఇంకా డైట్ ఏమీ లేవండి, నార్మల్గానే ఫుడ్ తీసేసుకున్నా. ఎందుకంటే ఇక బిర్యానీ కదా, కొంచెం నోరు లాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది కూడా కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు సక్సెస్ అయినట్లేనండి. కానీ చేసుకోలేకపోతున్నాం ఎందుకో. పిల్లల కోసం చేస్తాం, అలా చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి కొంచెం అనిపిస్తూ ఉంటుంది, టెంప్ట్ అవుతూ ఉంటాం. దాన్ని కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, చూస్తానండి. ఇక మీరేమేమి అనుకుంటున్నారు? ఈ జనవరి 1కి మీరేంటి కొత్తగా ఏమైనా గోల్స్ పెట్టుకున్నారా ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ప్రాసెస్ అవుతూ ఉంది. నేను వచ్చి దమ్ బిర్యానీయే, కానీ ఫస్ట్ అయితే ఇలాగ కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసి పైన రైస్ వేసానండి. ఎందుకంటే నాకు కరివేపాకు ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట, అందుకని ఇలా ట్రై చేశాను. నార్మల్గా దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తానో వీడియో ఇంతకుముందు పెట్టానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఇంకా ఇలా అయితే బిర్యానీ చేసేసానండి. ఈవినింగ్ వచ్చేసి కేక్ మా పాప వేసిందనమాట. ఈసారి తను ఇంట్రెస్ట్గా వేస్తానంది, ఇంకా నేను కూడా వదిలేసాను. చాక్లెట్ కేక్ వేసింది, బాగానే వేసింది. ఇంకా డైరెక్ట్గా మేము హాట్ కేక్ కట్ చేసుకొని తిన్నాం ఈసారి అయితే. ఎందుకంటే కొంచెం లేట్గా వేసుకున్నాం అనమాట. బయట తీసుకొస్తానంది, మళ్ళీ తనకే అనిపించింది వద్దులే మమ్మీ నేనే వేసేస్తాను అని తనే వేసింది. పర్లేదండి, తను కేక్స్ బాగానే వేస్తుంది. మీకు తెలుసు కదా, కొన్ని వీడియోస్లో తను కూడా కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అవి చేసి పెడతా ఉండేది కదా.
ఇప్పుడైతే బిజీ అయిపోయిందండి. అసలు ఇంకా నాకు టైం ఇవ్వట్లేదనమాట. కనీసం చూపిద్దాము అని అనుకున్నా కూడా వీడియోస్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మమ్మీ ఇప్పుడు వద్దులే మమ్మీ, ఇప్పుడు వద్దులే మమ్మీ అంటూ ఉంటుంది. ఇంకా సరే తను ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే తనే కనిపిస్తుందిలే అని నేను కూడా అంత ఇబ్బంది పెట్టట్లే అనమాట. బిర్యానీ వచ్చేసి ఇలా అయిందండి, చూసారు కదా. ఇక ఈ సంవత్సరం కొత్తగా నేను తీసుకున్నది ఏంటంటే ఈ వాచ్ అనమాట. ఇది వచ్చి ఫాస్ట్ ట్రాక్ కంపెనీ. ఇంకా పాత వాచ్ పోయిందండి, సేమ్ మోడల్. ఈ పింక్ ఉన్న చోట లైట్ పింక్ ఉంటుంది అంతే. నాకు కావాలని నేను అదే మోడల్ తీసుకున్నా. ఇక వేరే వాచ్ బెల్ట్ చేంజ్ చేశాను అంతే అండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చి మా పాప చేసిన కేక్ చూస్తున్నారు మీరు. ఇది చాక్లెట్ కేక్ కదా, అందుకే అంత డార్క్గా ఉంది. నైట్ వీళ్ళిద్దరూ కట్ చేశారు. చెప్పానుగా హాట్ కేక్ అని, అందుకే అట్లా బ్రేక్ అయిపోతూ ఉందన్నమాట. తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత బాగానే ఉంది. హాట్ మీద అలా హీట్గా ఉండడం వల్ల అట్లా బ్రేక్ అవుతూ ఉంది అంతే. ఈ విధంగా కేక్ అయితే కట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఒక సెలబ్రేషన్స్ చూస్తున్నారండి. ఇది వచ్చి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చారు నా కోసం అండి. ఎందుకంటే 2.5 సబ్స్క్రైబర్స్ అయ్యారు, 2.5K సబ్స్క్రైబర్స్ అయ్యారని వాళ్ళు తీసుకొచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నా ఛానల్ని అలా గుర్తించి నా కోసం కేక్ తీసుకొచ్చారని నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ ఇయర్ ఫస్ట్ డే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, కేక్ వాళ్ళు అలా తీసుకొచ్చి కట్ చేయించారు పిల్లలు, నన్ను అలా కొంచెమైనా గుర్తించారు అనే సంతోషం వచ్చిందనమాట. ఏమోనండి, ఈ అన్నిటి వల్ల నేను కూడా ఇంకొంచెం వీడియోస్ బాగా చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తానేమో అని ఆశగా అనిపించింది పిల్లల్ని చూసి. వాళ్ళు అంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారే అని నాకు చాలా హ్యాపీ అయ్యానండి. చెప్తున్నాను కదా, నాకు ఇయర్లో ఫస్ట్ డేనే మెమరబుల్ డే చేశారనమాట పిల్లలు అయితేనే. ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీరు కూడా హ్యాపీగా ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాదండి, ఆరోగ్యంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.